హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అవర్ ఫైనల్లీ ట్రిప్ తిరుపతి. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను వెళ్తున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా బాబు బర్త్డే August 2. సో మా వారు అక్కడికి ట్రిప్ ప్లాన్ చేశారనమాట. సో మేము కాచిగూడ నుండి స్టార్ట్ అయ్యాము. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మేము కొంచెం ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే మేము కొంచెం లేట్ అయ్యాము. సో ట్రైన్ దొరుకుతుందో లేదో అనుకున్నాం, బట్ దొరికింది. మాది B2 AC కంపార్ట్మెంట్ అనమాట. బట్ మేము కొంచెం ముందు ఎక్కేసాము. అయితే ఇంకా జనరల్ కంపార్ట్మెంట్ పిల్లలు ఇద్దరిని వేసుకుని ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కారు. అబ్బా, వాళ్ళు ట్రైన్ స్టార్ట్ అయిపోతుంటే ఎక్కారండి. నాకైతే గుండెల్లో టెన్షన్. నేను వీడియోస్లో చూస్తా, రియల్ లైఫ్లో చూసేటప్పటికి ఆమె పడిపోయింది. నాకైతే ఎంత భయం వేసిందంటే వాళ్ళు ఎక్కేసారు ఎలా కొట్ట, కానీ నేను తిట్టాను వాళ్ళని. ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు? కావాలంటే ఆగిపోవాల్సింది, లేకపోతే ఇంకో ట్రైన్ అన్నా ఎక్కాల్సింది కదా. పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు ఇలా రిస్క్ చేస్తారంటే అది కాదక్క, మా వారు ఎక్కేసారు. అసలు వాళ్ళు వినే స్థితిలోనే లేరు. ఇంకొక బాబు అయితే అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. అసలు అమ్మో, ఇలా ఉన్నారేంటారు బాబు మనుషులు అనిపిస్తుంది. నేనైతే తిరుపతి వెళ్తుంటే ఈ మనుషుల గురించి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎలా ఉన్నారంటే మనుషులు అనిపించింది. అంటే నేను 2 సంవత్సరాల నుండి బాబు పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే లాంగ్ ట్రిప్ అనమాట. ఇంట్లో ఉండి మనుషులు ఇంత చేంజ్ అయ్యారా అని తెలుస్తామా, లేకపోతే టీవీలో చూసి ఇలా ఉన్నారనుకుంటామే, కానీ డైరెక్ట్గా కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నేను అన్నీ చెప్తాను. అండ్ కొండ ఎక్కిన తర్వాత ఉందండి, ఆ గాలికి కానీ ఆ గోవింద నామాలకి ఆ పచ్చదనానికి నా లైఫ్ అయితే ఒక్కసారి రీస్టార్ట్ అయిపోయింది అంతే, ఇంకేం లేదనమాట. సో కొండ ఎక్కుతూ ఉంటే మలుపులు ఎలా తిరుగుతాయో మీ అందరికీ తెలిసిందే కదా. చాలామంది వెళ్తున్నారు కాబట్టి తిరుపతి తెలియని వాళ్ళు ఎందరో నాలాగా ఒకేలా చాలా సంవత్సరాల తర్వాత కుదరక వెళ్ళే వాళ్ళు ఉంటే వీడియో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను ప్రతిదీ క్యాప్చర్ చేశాను, ఏది మిస్ అవ్వలేదు. నాకు గుర్తుగా మెమరబుల్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి. అసలు ఆ కొండ చూసారా, కొండ కానీ అసలు భగవంతుడు నాకు ఎక్కడికక్కడ కనిపిస్తున్నట్టే అనిపించింది. ఆ కొండ రూపంలో అలా పడుకున్నట్టు కొన్ని విజువల్స్ మధ్య చూపిస్తున్నారు కదా. నేను అవి ఎక్కడ మిస్ అయిపోతాను అనుకున్నా, బట్ నాకు అవి కూడా ఫైండ్ అవుట్ అయినాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మేము మా ఆయన క్యాబ్ బుక్ చేశారు, అంటే ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేశారనమాట ఇక్కడ నుండే. సో ఇబ్బంది పడకుండా, పెద్దవాళ్ళు చిన్నబాబు ఉన్నాడు కాబట్టి మేము తిరుపతి వెళ్ళగానే మాకు వారి ట్రావెల్స్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. సో ఇంకా ఇబ్బంది లేదు, ఇంకా బయలుదేరాం. బుక్ కూడా అలాట్ అయిపోయింది. అవి కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఉన్న 3 days నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. బట్ ట్రావెల్ కొంచెం ఇబ్బంది పడ్డాను అంతే, బాబు కాబట్టి. ఇంకా ఈ కొండ ఇవంతా వాతావరణం నేను ఇంకా అసలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను ప్రతి మూమెంట్. మా వాడు కూడా, మా బాబు కారులో కూర్చుని నాన్న ఆకులు ఆకులు అని వాడు కూడా అంటే నిద్రపోయి లేచాడు అనమాట. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అదిగో చూసారా, ఆపి మరీ నాకు చూపించారు. అసలు చూస్తాక ఒక 5 months 3 months ఏంటో అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది, వెంకటేశ్వర స్వామి మొహంలాగా అక్కడ కొండ ఉంటుంది అనమాట. నాకు ఆయన చూసినట్టే అనిపించింది. అసలు స్టార్టింగ్ అది చూడగానే ఎవరికైనా అసలు భక్తిభావం అలా పొంగిపోతుందండి. ఆ కొండ చూసారా, కొండ మధ్యలో ఉన్న గుడి, అక్కడికి మనం ఆయన్ని చూడటానికి వెళ్ళాలి. ఇంత కష్టపడి ఆయన కోసం వెళ్ళి 5 క్షణాల కోసం ఎంత చేసినా ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అన్నారు కదా ఆయన చూస్తే కష్టం పోతుందని. నాకు అనిపిస్తుంది అనిపింది, కానీ అనిపించింది. నేను అది కూడా చెప్తాను. ఇది చెకింగ్ అండి, ప్లాస్టిక్ నాట్ అలౌడ్, అసలు ఏది నాట్ అలౌడ్. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా నాట్ అలౌడ్. ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉంది చెకింగ్ విషయంలో మటుకు, చాలా బాగా చూస్తున్నారు. అది సెల్ఫీ స్టిక్ ఉంటే అది టార్చా నాట్ అలౌడ్ అన్నారు, కానీ అది సెల్ఫీ స్టిక్ అని చూపించాను అన్నారు. సో ఇదంతా కూడా ఇంకా పర్టికులర్గా తీయచ్చో లేదో ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పేసి భయం వేసి తీయలే. బట్ ఇలా ఓపెన్గా ఉంటే ఇంకా బాగా తీసేదాన్ని. అదే మా క్యాబ్ అనమాట. సో ఇంకా వీడియోస్ చాలా వస్తాయి, చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.